వాక్యం ప్రార్థన వాక్యం. సోదరుడు అనుప్ గారు వాక్యం పంచుకుంటారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 119. కీర్తన గ్రంథము 119వ కీర్తన 145వ వచనం, 146వ వచనం చదువుకుందాం. అందరం కలిపి చదువుకుందాం. 119వ కీర్తన 519వ పేజీ, 145, 146 అందరము కలిపి చదువుకుందాం ఈ రెండు భాగాలు. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొర్రపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నీ శాసనములను చెప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఈ రాత్రికాల సమయంలో నాతో మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. నీ మెల్లనైన మృదువైన స్వరమును మాకు వినిపించి నీ సన్నిధిలో దేవా ఆత్మతోను సత్యముతో నిన్ను యథార్థ హృదయం గలవారమై నీకు మొర్రపెట్టువారుగా ఉండడానికి, నీకు విజ్ఞాపన చేసే బిడ్డలుగా ఉండడానికి నాతో మాతో మీరే మాట్లాడమని నీ సహాయమును కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యెహోవా, హృదయపూర్వకముగా నేను మొర్రపెట్టుచున్నాను. ఎలా మొర్రపెట్టుచున్నాడంటే ఆయన హృదయపూర్వకంగా అంటే వచ్చే మాట ఎక్కడి నుంచి రావాలంట? హృదయంలోంచి రావాలి. హార్ట్ఫుల్ కదండి. హృదయపూర్వకంగా మొర్రపెట్టుచున్నాను అని చెప్తున్నాడు ఆయన. అలాగే రెండో మాట మాట్లాడేసరికి కింద కనబడుతుంది చూడండి. నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకొనున్నట్లు. ఏం చేయాలంటే హృదయపూర్వకంగా నేను మాట్లాడుచున్నాను, హృదయపూర్వకంగా దేవా నీకు విజ్ఞాపన చేయుచున్నాను. నెంబర్ 1, నీ శాసనములను ఆయన ఏం చేస్తారంట? ఆయన శాసనములను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు. దేవుని యొక్క సన్నిధిలో మనము అడిగిన ప్రతి దానిని మనం పొందుకుంటున్నాము అని అంటే అది మన హృదయంలో ఏదైతే తలంపు ఉందో అది అడగకముందే దేవునికి తెలుసు. ఎందుకంటే దేవుడు ఆయనే మనలను తన రూపంలో మనలను నిర్మించుకున్నాడు. మనం ఆయన పోలికలో ఉన్నవారం కదండి. ఆయన పోలికలో ఉన్నాం అంచేత మనకి ఏమి అవసరమో అని తెలుసు. కానీ మనం దానిని అడిగేటప్పుడు ఎలా అడగాలనంటే హృదయపూర్వకంగా అడగాలి. చూడండి, ఒక సందర్భంలో రాయబడి ఉంది. అదే కీర్తన గ్రంథంలో 120వ కీర్తన, అక్కడ కూడా మాట రాయబడి ఉంది. 120వ కీర్తన 120వ కీర్తన 3వ వచనం చూద్దాం. చూడండి, మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను. ఎలాంటి నాలుక అంటే ఇది అడిగేటప్పుడు నాలుక కూడా మాట్లాడుతుంది కదండి. మనం మాట్లాడేది నాలుగుతోనే మాట్లాడుతున్నాం. అంటే హృదయంలోంచి వచ్చే మాట వేరు, నాలుకతో మాట్లాడే మాట వేరు కదండి. ఆ రెండు ఉన్నాయి. ఈ రెండు సందర్భాలు కూడా దేవుని సన్నిధిలో లేదా మన పై అధికారిని కానీ లేదా
మనం కలిగి ఉన్నటువంటి, మనం వెంబడిస్తున్నటువంటి మన దేవునిని మనం మాట్లాడేటప్పుడు, ఆయనతో మనం సహవాసం అంటే ఆయనతో ఏకాంతంగా మాట్లాడేటప్పుడు అది హృదయపూర్వకమైనదై ఉండాలి, హృదయము ద్వారా అడిగినదై ఉండాలి. లేదు నీ మోసకరమైన నాలుకతో మనం అడిగామనుకోండి, ఏం జరుగుతుందంట? మోసకరమైన నాలుక అని నీకేమి చేయును? దానివల్ల ప్రమాదం ఉందని అర్థం కదండి. మోసకరమైన నాలుక ఇవాళ కాకపోయినా రేపైనా అది బయటపడుతుంది అని మనం మాట్లాడే ప్రతిదీ కూడా అది ఎలా వస్తుందనేది మన ఎదుటి ఉన్న వ్యక్తికే అర్థమైపోద్ది. మరి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, అందుకని మనం ఆయనను వెతికినప్పుడు చూడండి, దేవుని గ్రంథంలో ఒక చోట దెయ్యాలు కూడా దేవుని వేడుకుంటున్నాయంటండి, అవి కూడా మొర్ర పెట్టుకుంటున్నాయంటండి. చూడండి, లోకాసు వార్త 8వ అధ్యాయము, లోకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనం చదువుతాం చూడండి. లోకా రాసిన సువార్త 8వ అధ్యాయము 26వ వచనం, 26వ వచనం చదువుతున్నాను చూడండి. వారు గలిలయకు ఎదురుగా ఉండు గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టినవాడై బహు కాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. అయితే వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పని? నన్ను బాధపరచకుము, నిన్ను వేడుకొనుచున్నాను, నన్ను బాధపరచకుమని ఏమన్నాడంటే, నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడంటండి? వేడుకొనుచున్నాను, ప్రార్థించుచున్నాను. ఏం చేయకూడదని? బాధపరచు. ఇప్పుడు ఈతను, అతని పేరేంటనంటే సేన అని చెప్పాడు. ఎవరంటే అతను సేన కదండి. ఆ సేన అనే దెయ్యములు కలిగిన వాడు, వేల దెయ్యాలన్నమాట అవి. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ ఏరియాకి వచ్చానో, ఈ సేన దెయ్యములు పట్టిన వాడు ఆ దెయ్యములు వానిలో ఉండి మాట్లాడుతున్నాయంట, నన్ను బాధపరచకమని వేడుకుంటున్నాయంటండి, విజ్ఞాపన చేసుకుంటున్నాయి కదండి. దెయ్యాలు విజ్ఞాపన చేస్తున్నాయి, దెయ్యాలు దేవునికి ప్రార్థన చేస్తున్నాయి. ఎందుకనంటే అవి యథార్థంగానే చెప్తుంది, నన్ను ఈయనలో నుంచి నన్ను బయటికి పంపకు, నన్ను పాతాళానికి పంపకు. మరి ఎక్కడ పంపాలి? అయ్యో అక్కడ ఉన్నాయి చూసారా దెయ్యాలు, పందుల గుంపులోకి నన్ను అందులో తోలే అని చెప్తున్నాయి కదండి. అంటే అవి వేడుకొనిచున్న విధానం చూడండి. శాన దెయ్యములు పట్టిన వాడు, అందులో అతనిలో ఉన్న దెయ్యాలు ఆయనకి విజ్ఞాపన చేస్తున్నాయి, వేడుకుంటున్నాయి, నన్ను దయచేసి బాధపరచుకు. ఎక్కడ పంపకూడదు? పాతాళానికి పంపకు. అప్పుడే నన్ను అదిగో అక్కడ ఉన్నటువంటి ఆ పందుల గుంపులోనికి నన్ను పంపించమని అడుగుతున్నాయి. అదే ఈ దెయ్యములు కూడా దేవునితో విజ్ఞాపన చేసుకుంటున్నాయండి. మరి జీవం గల దేవుని సన్నిధిలో సజీవులమైన మనము, ఆయన రక్తము చేత కడగబడిన వారమైన మనము, ఈ సర్వలోక మానవాళి యొక్క పాపాలను తన రక్తముతో కడిగి అందరినీ పరిశుద్ధులుగా చేశాడు ఆయన. సో మనం కూడా దేవునితో మాట్లాడేటప్పుడు హృదయపూర్వకంగా దేవుని మనం వేడుకోవాలి. మోసకరమైన నాలుకతో మనం ప్రార్థించకూడదు, మొర్ర పెట్టకూడదు. హృదయపూర్వకంగా మనం ఆయన వైపు మొర్ర పెట్టాలని ఈ దెయ్యాలు అదే చెప్తున్నాయన్నమాట. అవి యథార్థంగానే అడుగుతున్నాయి, నన్ను పాతాళానికి పంపించొద్దని. ఎక్కడ పంపించాలి? ఇంకా సేఫ్టీ కోసం వెతుక్కుంటున్నాయి అవి దేవుని మాట్లాడుతుంది కదా. మనం మాత్రమే మనం కూడా దేవుని సన్నిధిలో మన యథార్థ హృదయాన్ని తెరచి
యథార్థ హృదయంతో ఆయనను మొర్రపెట్టాలి. మొర్రపెట్టినప్పుడే అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అప్పుడు మనం అడిగిన ప్రతి ఈవుని పొందుకోగలుగుతాం. హృదయపూర్వకంగా నేను మొర్రపెట్టుచున్నాను అని చెప్తున్నాడు. నీ కట్టడలు నేను గైకొంటున్నట్లు నాకు ఉత్తరం ఇమ్ము. కదండి, మనం ప్రార్థించిన ప్రతిది దేవుని నుండి మనం ఏది పొందుకోవాలన్నా, దేవుని నుంచి మనం ఏమైనా ఆశించినా, దేవుని నుండి మనం ఇది పలానాది కలిగి ఉండాలన్నా మన హృదయము ఫస్ట్ ఎలా ఉండాలంట? తేటగా ఉండాలి, అది యథార్థంగా ఉండాలి. అందుకని అది ఇర్మియా భక్తుడు చెప్తున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ఆ హృదయంలో ఏమేమి ఉంటాయనంటే చాలా ఉంటాయి. శానదేయములు కానీ వాటిలో శాన దెయ్యాలు మాట్లాడాయి. మన హృదయాల్లో కూడా చాలా చాలా సంగతులు ఉంటాయి. ఫేస్బుక్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదండి, రకరకాల ఛానల్స్ ఉంటాయి. వీటన్నిటినీ కూడా హృదయంలోనే ఉంటాయి. అందుకనే అంటున్నాడు, దేవుని అడిగే ముందు మనం ఆయన సన్నిధిలో మనం ప్రార్థించేటప్పుడు యథార్థ హృదయం గలవారమై ఉండాలి. అనుదినము మనతో ఆయన మనలను తన యొక్క రక్షణలోనికి, తన భద్రతలోనికి నిన్ను నన్ను ఆయన భద్రపరుస్తున్నాడు. కాబట్టి మనం ఆయనతో మాట్లాడే ప్రతి దినము హృదయపూర్వకముగా ఆయనను మనం మొర్రపెట్టినప్పుడు ఆయన కట్టడలను, ఆయన శాసనములను మనము నెరవేర్చుటకు మన హృదయ ద్వారా ఆయనను అడగాలి. అంటే హృదయపూర్వకంగా మనం ఆయనతో మాట్లాడాలి కదండి. పైకి మాట్లాడతారు కానీ లోపల చాలా ఉంటాయి. పైకి మనతో మాట్లాడే వ్యక్తులు ఉంటారు కానీ లోపల మాత్రం అలాగే లోపల ఇంకోటి ఉంటుంది, బయటకు ఇంకోటి మాట్లాడతాం. అదే నరం, అదే నాలుక, మోసకరమైన నాలుక అనమాట. యెరోబోము భార్య మారు వేషం వేసుకుని అహియా ప్రవక్త దగ్గరికి వచ్చింది. ఏ వేషం వేసుకుని వచ్చిందంట? మారు వేషం కదండి. దేవునిని ప్రార్థించడానికి వచ్చిన, విజ్ఞాపన చేయడానికి, అడగడానికి, విచారణ చేయడానికి వచ్చింది. తన కుమారుడు బ్రతుకుతాడా బ్రతకడా ఆయన దగ్గరికి వచ్చి విచారణ చేయడానికి వచ్చింది. అది విచారణ చేయడానికి వచ్చేటప్పుడు మారువేషం ఎందుకు? హృదయంలో ఒకటి, బయట ఒకటి, పై రూపం ఒకటి, లోపల ఇంకో రూపాన్ని వేసుకుని దేవుని యొక్క సన్నిధికి వచ్చినా, లేకపోతే ఆ ప్రవక్త దగ్గరికి వచ్చినా అది ఏమైనా ఫలిస్తుందా? లేదు. మారు వేషం వేసుకుని వచ్చిన ఆ యెరోబోము భార్య విషయము దేవుడు ప్రవక్తకు ముందైనే తెలియపరుస్తూ వచ్చాడు. అందుకని హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు మనం ఆయన సన్నిధిలో మనం అడిగిన ప్రతి అంశమును మనం పొందాలంటే దావీదు అదే చెప్తూ ఉంటాడు. అనుదినము తన శత్రువు వెంటాడుతూనే వస్తున్నాడు. అనుదినము తన శత్రువు వెంటాడుతూ వస్తున్నాడు. కానీ ప్రతిరోజు దేవుడు ఏం చేస్తున్నాడంటే అతనికి దొరకకుండా కాపాడుతున్నాడు. అనుదినము దేవునికి అందినంటాడు. అనుదినం మొక్కుబడులు చెల్లించుకుంటున్నాను. అదే దావీదు హృదయానుసారంగానే మాట్లాడుతున్నాడు. అంటే అపవాది మనపైన ఎప్పుడు ఎలా ఉంటాడంట? ఎప్పుడు కూడా మనకు హాని కలిగించడానికే చూస్తూ ఉంటాడు. అందుకనే ఈ శానదేములు పట్టిన వాడు తనతో పాటు అనేకులను కూర్చుకోవడానికే చూసుకుంటూ ఉంటాడు. అలాంటి మోసకరమైన నాలుకతో మాట్లాడే వాళ్ళందరూ ఈక్వల్ టు శానదేయం కదండి. శానదేమే కొంచెం ఓపెన్గా మాట్లాడింది, నన్ను బాధించవద్దు, నన్ను నరకంలోనికి, పాతాళానికి అప్పుడే పంపొద్దు, స్ట్రైట్గానే మాట్లాడింది. కానీ తన యొక్క అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితిని బట్టి అవి దేవునితో మాట్లాడుతున్నటువంటి విజ్ఞాపన చేసుకున్న విధానాన్ని బట్టి చూస్తే దేవుని బిడ్డలైన మనము ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు, ఆయన అడిగేటప్పుడు మనం ఎలా ఉండాలంటే అక్కడ చెప్తున్నది శానదేయం ఎలాగుందంటే సాష్టాంగపడి ఎలాగ అడుగుతుందో కూడా చూడండి, క్లియర్గా రాయబడి ఉంది అక్కడ. 28వ వచనం, వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, ఎలా విజ్ఞాపన చేస్తుందట? సాగిలపడి. యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా. చూసారండి, ఆయన ఎవరో కూడా తెలుసు, నువ్వు యేసు అని తెలుసు, మాట్లాడుతాడు. అంచేత ఆ కేటగిరీలో
ఆయనకు ప్రార్థించేటప్పుడు శనదలు పట్టినవాడు తను తాను కొట్టుకుంటున్నాడు. భద్రహీనుడే ఉన్నాడు. అక్కడ బట్టలు కూడా కట్టుకోనక ఎక్కడ ఉన్నాడంటే సమాధుల్లో ఉన్నాడంట. ఎవడో కూడా తన దగ్గరికి వెళ్ళడానికి, అతని దగ్గరికి వెళ్ళడానికి సాహసించట్లా. అంత భయంకరంగా ఉన్నాడు. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి ఆ సమూహం అలాంటిది. అలాంటి వ్యక్తి ఎవరైనా దగ్గరికి వెళ్తే కొడతాడేమని భయపడి తనను తాను బాధించుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి వీళ్ళు ఎవరో వెళ్ళలేకపోతున్నారు. అదే క్రమంలో యేసయ్య మార్గం గుండా వచ్చేటప్పుడు వెంటనే ఏం చేస్తున్నాడంటే ఈ శానదేములు కలిగినవి సాష్టాంగపడ్డాయి. ఏం చేస్తున్నాయంట అంటే ఆయనను అడిగే విధానం అక్కడ కనబడుతుంది. ఆయనను వేడుకునే విధానం అక్కడ కనబడుతుంది. ఆయనకు ఒక శానదేములే ఆయనను ఎలా వేడుకోవాలో ఆ క్రమం అక్కడ కనబడుతుంది. సాష్టాంగపడి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాయి. యేసు అని చెప్తున్నాయి. ఆయన ఎవరట? సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని ఆయనతో విజ్ఞాపన చేసుకుంటున్నాయి. మనం ఆయన సన్నిధిలో చేర్చబడిన ఆయన కొరకు ఆయన దగ్గర నుండి మనం విజ్ఞాపన చేసే మనం కూడా ఆయన వైపు సాష్టాంగపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, హృదయం మారానే నిన్ను అడుగుచున్నాను, హృదయం మారానితో విజ్ఞాపన చేస్తున్నాను కదండి. ఇవి మనం దేవుణ్ణి అడిగే. ఒక ఆయన అంటున్నాడు, నా ప్రాణమా ఏముందంట, చాలా కాలానికి సరిపడినంత దాచాను, కోట్లలో ధాన్యం ఉంది, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని చెప్పుకున్నాడు. అప్పుడు అన్నాడు, ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు అని చెప్తున్నాడు. ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు అని చెప్తున్నాడు. నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమన్నది ఎవరి సంబంధం అంట? అపవాది సంబంధి. ఎవరి సంబంధి? అపవాది సంబంధి. ఈ కేటగిరీ కూడా శారదేయాల కేటగిరే. హృదయంలో వేరు. ఈ లోకానుసారం తినుము త్రాగుము సుఖించుము, ఇదే తన యొక్క ఆలోచన. దేవుడు నా ప్రాణమ తన ప్రాణంతో తను చెప్పుకుంటూ ఉన్నాడు. అరే వెర్రివాడా, నీ ప్రాణాన్ని ఎవరు అడుగుతున్నారంట? అపవాదికు శారదేయాలు అడుగుతున్నాయి. వీడు కూడా మాలోవాడే, వీడు కూడా మాలోవాడే. ఈ అడుగు తినుము త్రాగు సుఖించుము అన్న వ్యక్తి మా కేటగిరే, ఆయన మాకు ఇచ్చే అని అడుగుతున్నాయి అన్నమాట. మరి దేవునా ఆ విధంగా దేవుని దగ్గరికి వచ్చి మనం ఆయన ప్రార్థించే విధానాన్ని బట్టి మోసకరమైనటువంటి నాలుకతో దేవుని అడిగినా అది ప్రయోజనమైనది కాదు. ఇది అపవాదే సాక్ష్యమిస్తుంది. మన మీద నేరస్థాపన చేస్తున్నాయి కదండి, నేరస్థాపన చేస్తాయి. సేవాదేశపు రాణి అక్కడ ఒక మాట రాయబడింది, నేరస్థాపన చేసిన రీతిలో కాకుండా ఇవే మనల్ని బట్టి, మనం అడిగిన విధానాన్ని బట్టి, మన హృదయంలో ఏముందో దానిని బట్టి ఈ అపవాదే ఏం చేస్తారంట? దేవుని దగ్గర నేరస్థాపన చేస్తూ ఉంటాడు. అందుని యథార్థ హృదయం గలవారమై 45 హృదయపూర్వకంగా నేను దేవునికి మొర్ర పెట్టుచున్నాను. హృదయపూర్వకంగా దేవునికి మనము మొర్ర పెట్టాలి, ఆయనకు విజ్ఞాపన చేయాలి. మోసకరమైనటువంటి నాలుకతో కాదు, యథార్థ హృదయముతో ఆ మాట రావాలి కదండి. ఆయన అంటున్నాడు, ఏలి ఆ యొక్క బలిపీఠం మీద దగ్గర ఆయన పెట్టబడినటువంటి ఆ యొక్క మాంసమ్మ బొందులనన్నీ పెట్టి ఆ బలిపీఠం దగ్గర మోకరించి అబ్రహాము దేవుడవు, ఏసాకు దేవుడవు అని చెప్పేసి ప్రార్థన చేస్తుండగానే ఏమైపోయిందంటే అగ్ని పైనుంచి కిందకి దిగి వచ్చి మొత్తం అంతా కూడా కాల్చివేసింది. అది హృదయపూర్వకంగా ఛాలెంజ్గా చేసేది. దేవుని వైపు మోకరించి, ప్రభువా ఇదిగో మీరు నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకున్నట్లు అని చెప్పి ప్రార్థిస్తూ వస్తున్నాడు. వారు కళ్ళు తెరమని ప్రార్థిస్తూ వచ్చాడు. వారి కొరకు విజ్ఞాపన చేస్తూ వచ్చాడు దేవుని దగ్గర కదండి, విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. ఆయన వెంటనే చేసినప్పుడు అతను ప్రార్థించుచుండగానే, విజ్ఞాపన చేయుచుండగానే అగ్ని దిగి వచ్చింది. అది దేవునికి ఇష్టమైనటువంటిది, హృదయం హృదయం నుంచి వచ్చినది. అది వేషధారణ అయితే కాదు. యెరోబాము భార్య మారు వేషం వేసుకుని వచ్చినట్టుగా కాదు.
హృదయంలో ఒకటి పెట్టుకుని పైకి వేషం వేసుకుని వచ్చింది. మనం దేవుని యొక్క సన్నిధిలో హృదయపూర్వకంగా రావాలి, హృదయపూర్వకంగా దేవునికి మొర్ర పెట్టాలి, హృదయపూర్వకంగా దేవునిని మనం అడగాలి కదండి. మానవుల దగ్గర నటించొచ్చేమో కానీ దేవుని దగ్గర నటించలేం. దేవుని దగ్గర నటించడానికి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. అందుకని యెరోబాము భార్య మారు వేషం వేసుకున్నంత మాత్రాన నిజమైన విషయాన్ని బయటికి తెలియపరచబోయిందా? బయటికి పడబోయిందా? బయటకు వచ్చేసిందిగా. అన్నీ అంటున్నాడు, నువ్వు మారు వేషం వేసుకుని వచ్చావు ఎందుకు యెరోబాము భార్య? దేవుడు నీతో కఠినంగా మాట్లాడమన్నాడు. అందుచేత మనం కూడా మన యొక్క ప్రార్థనా విన్నపాలు దేవుని దగ్గర ఏదైతే మనం విజ్ఞాపన చేయడానికి మనం తలంచుకున్నామో, లేదా ఏ విషయాలైతే దేవుని దగ్గర విజ్ఞాపన చేయడానికి మనం పూనుకున్నామో అవన్నీ కూడా మనం పొందుకోవాలి అని అంటే యథార్థ హృదయులై మనం ఆయన సన్నిధికి, ఆయన పాదపీఠం దగ్గరికి రావాలి. ఆ యథార్థ హృదయులై మనం ఆయనతో మాట్లాడాలి కదండి. ఆయనతో మాట్లాడాలి. లేదా ఒక ఆయన తనతో చెప్పుకున్నట్టుగా మనం చెప్పుకోకూడదు. ఆయన మనం తన నాలుగుతో తను చెప్పుకున్న నా ప్రాణమా తినుము తాగుము సృకించము తనతో తను చెప్పుకున్నట్టుగా కాకుండా, తనకి లోక సంబంధమైనవి కాకుండా, అది తనకు అనుకూలమైనవి కాకుండా కొన్ని ప్రత్యేకమైన విషయాలు కదండి. ఎస్తేర్ అందుకనే చెప్తోంది, తనతో పాటు తన పనిగత్తులను కూడా తన ఎక్కడైతే ఉందో అదే రాజ్యంలో రాణి వలె ఉన్నటువంటి తనతో ఉన్న వారందరినీ కూడా ఏం చేసిందంట? ప్రార్థనలో వారికి కూడా అదే భారం ఇచ్చింది. వారు కూడా ఈ ఉన్నటువంటి కష్టాన్ని బట్టి దేవునితో విజ్ఞాపన చేయడానికి వారు తీర్మానించుకున్నారు. అందుకనే హృదయము చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హృదయమే అన్నిటికీ కీలకమైనది. మన హృదయంలోంచి వచ్చే ప్రతి వర్డ్, ప్రతి మాట, శబ్దం అది దేవునికి అర్థమవుతుంది కదండి. దేవునికి తెలుసు. అందుకనే మనం అది చేయాల్సిన పని. చూడండి, అదే సమూయేలు గ్రంథంలో మనం చదువుకొని జ్ఞాపకం చేసుకున్న ఆదికాండం కొద్దాం ముందు. ఆదికాండ గ్రంథంలో మనకు ఒక మాట రాయబడి ఉంది. 4వ అధ్యాయంలో, ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. ఈ విషయం మనకు అందరూ తెలిసిన విషయమే. కాకపోతే దేవుని యందు యథార్థ హృదయం గలవారుగా ఉన్నవారు, దేవుని యందు నమ్మకముగా ఉన్నవారు, ఆయనతో హృదయానుసారంగా ఉన్నవారు, వారిలో ఉన్నటువంటి ఆ రక్తము కూడా దేవునికి మొర్ర పెడుతుంది అంటండి. చూడండి, వ్రాయబడి ఉంది అక్కడ. ఆదికాండము 4వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయీనును అడుగగా అతడు, నేనెరుగను, నా తమ్మునికి నేను కావలివాడునా నేను. తర్వాత చదువుదామమ్మా. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు విజ్ఞాపన చేస్తుందంట, మొర్ర పెడుతుందంట. చూసారండి, దేవుని యందు నమ్మకంగా ఉన్నవాడు, దేవుని యందు యథార్థ హృదయం గలవాడు, ఆయన సన్నిధికి వచ్చి యథార్థ మన రక్తం కూడా ఏమవుద్దంట? దేవునికి మొర్ర పెడుతుంది. యథార్థ హృదయపూర్వకంగా ఉండాలన్నమాట కదండి. హృదయపూర్వకమైనటువంటి విజ్ఞాపన. ఏదో వాళ్ళు ఏదో అన్నారు కాబట్టి చెయ్యాలి, లేకపోతే చెయ్యకపోతే బాగోదు కదండి. ఇలాంటివంటి ఆలోచనలు మనకొద్దు. మన రెస్పాన్సిబిలిటీ, ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం, ఆయన రక్తంలో కడగబడ్డాం, ఆయన వారము ఆయన యొక్క పిల్లలముగా పిలువబడుతున్న మనము ప్రతి అవసరతను గురించి మనం హృదయానుసారంగా, హృదయపూర్వకంగా ఆయన దగ్గర మనము మొర్ర పెట్టాలి కదండి. మోసకరమైనదిగా ఉండకూడదు. అలాగే హేబేలు రక్తము ఆ నేలలో నుండి కూడా మొర్ర పెడుతుందంటండి. ఎంత హృదయపూర్వకమైనది, ఎంత దేవునితో ఎంత క్లోజ్గా ఉంటే, దేవునితో ఎంత అనుబంధం కలిగి ఉంటే ఆ రక్తం కూడా దేవునికి విజ్ఞాపన చేస్తుందంటండి
కదండి. మన యొక్క ఆత్మీయ జీవితంలో సజీవులమైన మనకున్న అవసరతలన్నింటినీ కూడా మనం పొందుకోవాలనంటే మోసకరమైన నాలుకతో కాక హృదయపూర్వకముగా దేవునికి మనము మొర్రపెట్టాలి. అలాగా దెయ్యాలు కూడా మొర్రపెడుతున్నాయి. శానదెయ్యం అనేవి కూడా శానదెయ్యాలు కూడా దేవునికి మొర్రపెట్టాయి. అవి మన మీద నేరస్థాపన చేస్తాయి. జాగ్రత్త. దేవుని దగ్గర విజ్ఞాపన చేసేవారమైన మనము ఎంతంటే మన హృదయాన్ని పరిశీలన, అంటే దేవునికి మనం హృదయపూర్వకంగా దేవునికి మనం మొర్రపెట్టేవారంగా మనం ఉండాలి. సరేనండి. సో మన యొక్క ఆ విధానం అది అక్కడ క్లియర్గా అక్కడ చెప్తున్నటువంటి అవి ఏ విధంగా మొరపెట్టాయో కూడా వ్రాయబడి ఉంది. సాష్టాంగపడి, ఎంత గౌరవం! సాష్టాంగపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. అలాంటి దేవుని దగ్గర నేను కూడా సాష్టాంగపడి మన హృదయము ద్వారా కలిగి ఉన్నటువంటి ప్రతి అక్కరను, కలిగిన ప్రతి అవసరతను, మన యొక్క ఆత్మీయ రక్షణ జీవితము దాన్ని మనం కాపాడుకోవాలి. అనుదినము దావీదు కాపాడుకుంటూ ఉండేవాడు. దేవుని వైపు తిరిగి దేవునికి మొర్ర పెడుతూ ఉండేవాడు. ఆ అనుదినము చూడండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో 23వ అధ్యాయము 14వ వచనంలో రాయబడి చూడండి. 23వ అధ్యాయం 14వ వచనం. 23వ అధ్యాయము 14వ వచనం. అయితే దావీదు అరణ్యములోని అరణ్యమున నివాసము చేచుండెను. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. అందుచేత అనుదినము కూడా దావీదు దేవునితో ఎంత చాలా దగ్గర సంబంధం కలిగి ఉన్నవాడు అనమాట. అక్కడ ఒక మాట తర్వాత ఆయన గురించి దేవుడు ఒక మాట చెప్తాడు, అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతను నా ఉద్దేశంలోనియు నెరవేర్చువాడు. అంటే ఆయన యథార్థ హృదయపూర్వకంగా దేవునిని వెంబడించాడు. హృదయపూర్వకంగా దేవునితో మాట్లాడేవాడు. హృదయమును తెరచి దేవుని వైపు తిరిగి అడిగేవాడు. అనుదినము కూడా ఏం చేస్తున్నాడు, అతను చంపడం కోసం ప్రతిరోజు ప్రతి క్షణం సౌలు వెతుకుతున్నాడు. అనుదినము కూడా దేవుడు అతనిని సౌలు చేతికి అప్పగించట్లేదు. ఎందుకనంటే అతని గురించే కదా మనం చదువుకున్నాం. 120వ కీర్తనలో చదువుకున్నాం. 120వ కీర్తనలో మనం చదువుకున్న భాగం అదే, మోసకరమైనది కాదు యథార్థ హృదయం కలిగిన వారమై ఉండాలి. మోసకరమైన నాలుగుతో కాదండి దేవున్నాడు. అంచేత అతడు దేవునితో అతను నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు అని చెప్పేశాడు ఆయనే. నా హృదయానుసారుడైన మనుష్యుడు. అందుకనే తన ఉద్దేశాలు ఏమున్నాయో ఎవరో తెలుస్తుందంట, దావీదు తెలిసినాయి అంట. దేవుని మనసులో ఏమున్నాయో దావీదుకి తెలుసంట. అందుకనే నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడంటే దేవుని హృదయంలో ఏముందో దావీదుకి తెలుసు. అందుకని అది దావీదు చేసేవాడు, అంత హృదయానుసారుడు. అంచేత మనం కూడా దేవుని సన్నిధిలో మొర్రపెట్టేవారమైన విజ్ఞాపన చేసే మనం కూడా హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఆయనకి మనం మొర్రపెట్టాలి. ఆయన సన్నిధిలో మనం దానిని పొందుకుంటాం. ఆయనకు మనం విజ్ఞాపన చేసేటప్పుడు ఒక పద్ధతిలో క్రమముగా కదండి, మన హృదయాల్లో చాలా 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 సంగతులు ఉంటాయి. అన్నిటిని విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యానుసారమైన రీతిలో మనం ఆయన వైపు తిరిగి సాష్టాంగపడి దేవా అని చెప్పి ఆయనకి మనం మొర్ర పెట్టవలసిన వారమేను. హృదయపూర్వకంగా, మారువేషం కాదు, మోసకరమైన నాలుకతో కాదు కదండి, మారువేషం కాదు, మోసకరమైన నాలుకతో కూడా కాదు. అంచేత ప్రతి మాట, మన నోట నుంచి వచ్చే ప్రతి మాటలను మారువేషం కాకుండా, అలాగే అది విరుద్ధమైనదిగా కాకుండా ఉండాలి కదండి. చూడండి 120వ కీర్తనలో మొదటి వచనం, నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, ఏంటంటే అది అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించమని వ్రాయబడి ఉంది. అంటే మోసకరమైన మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, అబద్ధ పెదవులతో మాట్లాడేవారు ఉన్నారు,
ఇవి రెండు ఉన్నాయి ఇక్కడ మానవులకే కదండి. ఇవి రెండు కూడా ఎవరికి ఉన్నాయి? మానవులమే. సో అందుకని మానవులతో మాట్లాడే ఆ వారునే దేవుడు విడిపించబడుతున్నాడు. ఆ విడిపించమని దేవుడిని అడుగుతున్నాడు. మరి దేవుడిని అలాంటి పెదవులతో మనం అడిగితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అలాంటి నాలుగుతో అడిగితే మనకేమైనా ప్రయోజనం ఉంటుందా? సో దేవుని యొక్క సన్నిధిలో అడుగువారమైన మనం హృదయమును తెరిచి ప్రతి ఒక్క అవసరతను మనం దానిని పొందుకునేటట్లుగా హృదయపూర్వకంగా యెహోవాకు మొర్ర పెట్టాలి. అట్లు మొర్ర పెట్టినప్పుడు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు కదండి. ఇదికే ఒక మాట అంటూ ఉంటాడు ఆయన, ఏమని? వారితో యుద్ధం చేయుటకు మాకు శక్తి సాలదు, మేము ఆ వారితో యుద్ధం చేయలేం, అంచేత ప్రభువా మీరే నాకు ఈ యుద్ధమునకు ఏం చేయాలని దేవుని దగ్గర మొర్ర పెడుతూనే వచ్చాడు. ఇతను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, అక్కడ కార్యం జరుగుతూనే ఉంది. దేవుడు ఆ యొక్క దూతలను పంపించి ఆ యుద్ధాన్ని జరిగించాడు. అంటే ఇతను దేవుని దగ్గర ఎలా మొర పెడుతున్నాడంటే యథార్థ హృదయంతో. ఇతను లాంటి విశ్వాసం కలిగిన రాజు ముందు లేడు, తర్వాత లేడని రాయబడింది హిజ్కియా కదండి. అంటే ఆయనతో మనం కలిగి ఉంటే దేవుడు మన రక్షించబడిన మనము, ఆయన వెంబడిస్తున్న మనం, ఆయనకు మన ప్రభువు నుండి మనం పొందుకోవాలన్న ప్రతి ఒక్క ఈవిని మనకు అనుగ్రహించగల దేవుడు. అందుకే కాకపోతే మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం అడిగే విధానం ఒకటే మారాలి. ఏమిటంటే హృదయము చక్కబరచబడాలి, హృదయము తేటగా ఉండాలి. ఆ హృదయపూర్వకంగా వచ్చే ప్రతి మాట దేవుని చెంతకు చేరుతుంది. దాని ద్వారా మనము ఏం చేస్తాం? అడిగిన ప్రతి ఈవును, ప్రతి అవసరతను మనం పొందుకున్నాం. దావీదు ఒక ఉదాహరణగా మనకు కనబడుతున్నాడు ఆయన, హిజ్కియా ఒక ఉదాహరణగా కనబడుతున్నాడు ఆయన కదండి. ప్రతి విషయం, నేలలో నుండి కూడా రక్తం మొర్ర పెడుతుంది దేవునికి. దెయ్యాలు కూడా దేవునికి మొర్ర పెట్టుకుంటున్నాయి. మారు వేషం వేసుకుని మనం దేవునికి మొర్ర పెట్టకూడదు. హృదయమును దేవునికి అడిగే ప్రతిదీ కూడా హృదయానుసారమైన సంగతులు, యోగ్యమైన సంగతులుగా మనం అడిగి ఆయన ద్వారా, దేవుని ద్వారా వచ్చే ప్రతి ఈవుని, ప్రతి అవసరతను మనం పొందుకున్నట్లు దేవుడు మనకన్నీ అట్టి నిరీక్షణతో, అటు హృదయపూర్వకమైన రీతిలో మనం అడిగి దేవుని నుండి మన ప్రతి